బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ ని ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. సో ఆ ట్రావెల్స్ పేరే ఫ్రెష్ ట్రావెల్స్ అంట. సో 6 స్పాట్లోనే చనిపోయారు. 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో 3 మగవాళ్ళు ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. సో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తోంది ఈ బస్సు. అయితే మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. స్పాట్కి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అతివేగము, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి లారీ అంటున్నారు, కానీ బహుశా ఈ లారీ అక్కడ ఆగి ఉన్నట్టుగా ఏమీ లేదు. సో అది ప్రయాణిస్తున్నట్టుగానే ఉంది. హెవీ లోడ్తో వెళ్తోంది, హెవీ రాడ్ ఐరన్ మెటల్తో వెళ్తోంది ఈ లారీ. దట్టు అది ఓపెన్గానే ఉంది. అంటే దాని ఏమంటారు, మీరు బహుశా చూసే ఉంటారు చాలా వరకు ఓపెన్గా ఇలాంటి రాడ్స్ని, ఇలాంటి హెవీ మెటల్ని క్యారీ చేస్తున్న సమయంలో ఆ బాడీ మొత్తం ఉండదు లారీకి, కేవలం సైడ్స్ అన్నీ ఎంటీగా ఉంటాయి. సో సైడ్స్ ఏమీ ఉండవు. సో బహుశా ట్రావెలింగ్లోనే ఈ బస్సు ఢీ కొట్టి ఉంటుంది. సో ఆ లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్లీ ఆన్ RTV. సో ఈ ప్రమాద సమయంలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కారణంగా 6 స్పాట్లోనే చనిపోయారు. సో మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 42 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఏలూరు వైపుగా ఈ బస్సు వెళ్తోంది. ఫ్రెష్ ట్రావెల్స్ బస్ ఇది. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదం తర్వాత ఆ బస్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఉంది ఆ బస్కి అనేది. సో ఎంతటి ప్రమాదాన్ని చవిచూస్తుంది అనేది. ఇక్కడ ముంగట చూడొచ్చు మనం, ఆ లారీ కనబడుతోంది. లారీలో హెవీ ఐరన్ మెటల్ ఉంది, హెవీ ఐరన్ మెటల్. సో AP 39 UN 5996 నెంబర్ గల లారీ ఇది. లారీ ముందుగా వెళ్తుంటే సో వెనకాల నుంచి బస్సు వచ్చి ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. కంటైనర్ని ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ఐరన్ రాడ్స్ మొత్తం కూడా కింద పడిపోయాయి. ఇక బస్సు కూడా కంప్లీట్గా అక్కడ చూడండి, బస్సు మొత్తం కూడా అక్కడ పాపం ఆ సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటా అనేది ఈ బస్సుకు సంబంధించినటువంటి ప్రమాద ఘటనలో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో వెంటనే హుటాహుటిన అక్కడ వారందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు. కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. 6 స్పాట్లోనే చనిపోయారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు భాగం డ్రైవర్ వైపు ఉన్నటువంటి భాగాన్నే వేగంగా వెళ్ళి ఢీ కొట్టాడు ఆ డ్రైవర్. సో నిద్రమత్తు అండ్ కొంత అతివేగం కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. సో ప్రయాణికులంతా కూడా ప్రస్తుతానికి ఆందోళనకు గురవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ అరచేతులు పెట్టుకొని వారంతా అక్కడి నుంచి బయటపడ్డారు. 42 మందిలో 6 చనిపోగా మిగిలిన వారందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపుగా ప్రతి ఒక్కరికి గాయాలయ్యాయి. ఒకసారి బస్సు లోపల విజువల్ మీకు చూపిస్తాను. టీచర్ బస్సు లోపల చూపించండి. రైట్, అక్కడ బస్సు లోపల విజువల్ మీరు చూస్తే సీట్లు అంటే ప్రయాణికులు కూర్చున్నటువంటి సీట్లు, ఆ బస్ సీట్లు అన్నీ కూడా తారుమారైపోయాయి, తలకిందలైపోయి ఒకవైపుగా వంగిపోయాయి. సో ఆ ప్రమాద దృశ్యాల సంఘటన చూస్తేనే ఎంతటి స్థాయిలో ఈ ప్రమాదం జరిగి అర్థమవుతుంది. సో సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో చాలా భయంకరంగానే ఏమంటారు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మరణాల సంఖ్య పెరిగే అవకాశంగా కనబడుతోంది. సో ఇక్కడ అతివేగము తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో నిద్రమత్తు కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. సో లోపల విజువల్ మీరు చూడండి. లోపల ప్రయాణికుల యొక్క లగేజ్ బ్యాగ్స్ కానీ, ఆ ప్రమాద సమయంలో ఆ బస్సుల యొక్క సీట్ల తీరుతెన్నులు కానీ, పైనుంచి రూఫ్ ఊడిపడడం కానీ, ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంతటి ప్రమాదకరం అర్థమవుతోంది. సో చూస్తారు కదా, సీట్లు మొత్తం కూడా ఒకదానిపై ఒకటి వంగిపోయి పడిపోయి ఉన్నాయి. సో ఆ ప్రయాణికులు ఆ సీట్లన్నీ విరిగిపోవడం, పైనుంచి రూఫ్ పడిపోవడంతో వాటి మధ్యలో ఇరుక్కున్నటువంటి ప్రయాణికుల్ని హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ఆ ప్రయాణికులందరినీ కూడా కిందికి దింపి వెంటనే ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో ఇక్కడ ప్రమాదంలో కంటైనర్లో అంటే ఆ లారీలో ఉన్నటువంటి హెవీ మెటల్ మొత్తం కూడా ఐరన్ మెటల్, కంప్లీట్ ఐరన్ మెటల్, హెవీ మెటల్. బహుశా ఇలాంటి మెటల్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో పిల్లర్లు లేకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు చూసారా. అటువంటి వాటి కోసం షెడ్లు వేయడానికి ఒక చిన్నపాటి స్లాబ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఉపయోగించినటువంటి రాడ్లు అవన్నీ కూడా, అంటే ఎంతటి గట్టి ఐరన్ రాడ్ అర్థమవుతోంది. ఆ రాడ్లే కింద పడిపోయాయి ట్రక్కులో నుంచి అని అంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందో అర్థమవుతుంది. ట్రక్కులో నుంచి ఆ రాడ్లన్నీ కింద పడిపోయాయి, మెటల్ అంతా కింద పడిపోయింది. సో అయితే ఏ స్థాయిలో ఎంత వేగంగా వచ్చి ఆ బస్సు ఈ కంటైనర్ ఢీ కొట్టింది అర్థమవుతోంది. సో కంటైనర్ కూడా కంప్లీట్గా ఒకవైపుగా వంగిపోయి డివైడర్ పైకి ఎక్కింది. ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, డివైడర్ పైన ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర
ఆ కంటైనర్ ఆగిపోయింది. సో ప్రస్తుతం 42 మందిలో 6 చనిపోతే మిగిలిన వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా అంతకంటే ముందు ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి సహాయక చర్యలకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. కొంతమంది చనిపోవటం, నేను అప్పటికప్పటికి ఎక్కి ఆ బస్సులో నుంచి చాలామందిని కూడా బయటికి పంపించిన. అంబులెన్స్లు వస్తే ఆ బెడ్ల మీద పంపించి చేసి నేను నా సొక్క కూడా బెడ్ ఉంటే మా అమ్మ ఇంటికి కూడా పెట్టారు. నా సొక్క మధ్యలో పడేసి వచ్చిన, ఆ సొక్క కూడా ఈ మధ్యలో పడేసి తీసుకొచ్చి ఇప్పుడు సొక్క మార్చుకొని వచ్చాను నేను. నా కట్టుగా 4 జరిగింది. ఇది 4 జరిగి అంతగానో ఘోరం జరిగింది. కొంతమంది చనిపోవటం, నేను అప్పటికప్పటికి ఎక్కి ఆ బస్సులో. రైట్, దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది అంటే ఏ సమయంలో ఈ సంఘటన జరిగింది? ఏలూరు వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు అంతటి వేగంకే కారణంగా ఉందా, లేకపోతే డ్రైవర్ మధ్యమత్తులో ఏదైనా ఉన్నాడా? సో ప్రయాణికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దూరకుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వెళ్తున్న ఏదైతే కంటైనర్ దానిలో సంబంధించిన హెవీ మెటల్ సంబంధించిన భారీ లోడ్తో కూడా వెళ్తున్న క్రమంలో వెనుక సంబంధించిన ట్రావెల్ బస్సు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతివేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారి ముందర ఉన్నటువంటి కంటైనర్ సడన్ బ్రేక్ వేశారా లేకపోతే నిద్ర మత్తులో కూడా స్లో అయిందో తెలియదు. ఆ క్రమంలో వెనుక నుంచి వస్తున్నటువంటి ఫ్రెష్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వేగంగా వచ్చి దీన్ని ఢీకొన్న క్రమంలో కూడా మొత్తం కూడా అందులో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. అందులో మాత్రం 6 అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే బస్సు అతి వేగంగా వచ్చింది, ఏదైతే ముందులో ఉన్నటువంటి DCM దీనికి సంబంధించిన కంటైనర్ కూడా అతి వేగంగా ఉంది. దానికి తోడు అతను ముందల సడన్ బ్రేక్ వేయడమా లేకపోతే స్లో అయింది. ఎప్పుడైతే ముందల వెహికల్ అయితే స్లో అయిందో ఆ స్లో అయిన క్రమంలో వెనక నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ సంబంధించిన ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొండలో మొత్తం అందులో 6 చనిపోయారు. మిగతా మంది చాలా మందికి తీవ్ర గాయాలైనటువంటి సుమారు 15 మందిని కోదాడ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు చాలా వరకు దెబ్బలు తగినటువంటి పరిస్థితి, కొంతమందికి కొంచెం ఇంజురీస్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. అందులో కూడా కొంతమందికి కొంచెం సీరియస్ గా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయితే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ లో అక్కడ సంబంధించిన పోలీసులు హైవేకి సంబంధించిన వారు వచ్చి మొత్తం క్లియర్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా క్షతగాత్రాన్ని కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం కూడా ఈ ప్రమాదం తీవ్రత చూస్తే చాలా ఘోరంగా ఉంది. ముందుగా ఏదైతే బస్సుకు సంబంధించిన ముందు భాగం మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సైడ్ ఏదైతే ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఉన్నది మొత్తం పూర్తిగా కూడా దగ్గరకు వస్తున్న పరిస్థితి